ఎపిసోడ్ నంబర్ 1 సుడిగాడు. ఆర్ యూ సీరియస్? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా? లోపల నుండి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు సాగర్. ఇట్స్ నాట్ ఏ జోక్ మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి. ఈ రోజు నుండి మీరు కింగ్ ఆఫ్ అగ్నిహోత్రి ఫ్యామిలీ. ఓ సారీ, యాక్చువల్లీ కింగ్ ఆఫ్ హైదరాబాద్. నౌ యు ఆర్ ది రిచెస్ట్ పర్సన్. కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు ఫోన్లో అవతల వైపు మాట్లాడుతున్న బ్యాంకర్ దినేష్. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమ్మలేనట్లుగా అడిగాడు సాగర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ సాగర్. ఒకప్పుడు మీరు వస్తా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కొన్న షేర్స్ ఇప్పుడు సడన్ గా పెరిగి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయం తెలిస్తే మీ తాతగారు మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఉత్సాహంగా చెప్పాడు దినేష్. తన తాతగారి పేరు వినగానే అప్పటిదాకా సాగర్ ముఖంపై ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. 3 ఏళ్ల క్రితం ఈ షేర్స్ కొన్నందుకే ఆయన నన్ను ఇంటి నుండి గెంటేశారు. అది మీరు మర్చిపోయినట్లున్నారు అని నిరాశగా అన్నాడు సాగర్. ఇప్పుడు అదే షేర్స్ మిమ్మల్ని కుబేరుని చేశాయి సార్. ఈ విషయం తెలిస్తే ఇప్పుడే ఆయనే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు అన్నాడు దినేష్. సాగర్ చిన్నగా నవ్వి చూద్దాం, ఇంతకీ ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా అని అడిగాడు. ఇంకా లేదు, కానీ మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరిప్పుడు హైదరాబాద్ లోనే రిచెస్ట్ పర్సన్ కాబట్టి తెలియకుండా ఆపడం అసాధ్యం అని నవ్వుతూ అన్నాడు దినేష్. ఇంతలో సాగర్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయావు అని కంగుమంటూ వినిపించింది శైలజారెడ్డి కంఠం. ఆమె గొంతు వినగానే అలర్ట్ అయిన సాగర్ హడావుడిగా, ఓకే దినేష్, ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పకండి. కొన్ని రోజుల వరకు దీన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాను అని చెప్పాడు. షూర్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు దినేష్. థ్యాంక్ యూ అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసిన సాగర్ తృప్తిగా నవ్వుకుంటూ కిందకి దిగి కిచెన్లోకి వెళ్లాడు. అతన్ని చూడగానే చిరగ్గా ముఖం చిట్లించిన శైలజ, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? అన్ని సగం సగం పనులేనా? సింక్ లో సగం గిన్నెలు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయకుండా ఎక్కడికి వెళ్లావ్ అని ఆమె అజమాయిషీ ప్రదర్శిస్తూ అడిగింది. సారీ అత్తయ్య, సడన్ గా ఏదో కాల్ వస్తే అని అతను చెబుతూ ఉండగానే, హా మరి నువ్వు ఈ స్టేట్ కి సీఎం కదా, నీకోసం మినిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి. వెటకరంగా మాట్లాడుతూ అడ్డుకుంది శైలజ. ఆమె మాటలకు అప్పటికే అలవాటు పడిపోయిన సాగర్, సారీ అత్తయ్య, నేనిప్పుడే క్లీన్ చేస్తాను అంటూ సింకు దగ్గరకు వెళ్లి గిన్నెలు కడగడం మొదలుపెట్టాడు. క్షణం తీరికా లేదు, దమ్మిడి ఆదాయమూ లేదు అన్నట్లు ఉంది నీ వరస. 2 ఏళ్ల నుండి ఇంట్లోనే ఖాళీగా పడి తింటున్నావు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా అంటే అదీ లేదు. అసలు నీలాంటి వాడు నా కూతురికి వాళ్ళ నాన్నగారికి ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని రోజూ పాడే పాటే మళ్లీ మొదలుపెట్టింది శైలజ. 2 ఏళ్ల క్రితం శైలజ కూతురు అఖిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సాగర్. అఖిల తెలివైన అందమైన అమ్మాయి. తమ ఫ్యామిలీకి చెందిన కంపెనీలోనే మామూలు అసిస్టెంట్ పోస్ట్లో జాయిన్ అయి ప్రస్తుతం అదే కంపెనీలో ఎండీ స్థాయికి చేరుకుంది. కొంచెం కోపం ఎక్కువే అయినా మనసు చాలా మంచిది. ఆమె కోసమే ఆ ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు సాగర్. కాని ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న గాలిపటంలా అటూ ఇటూ ఊగుతుంది. నేను చెప్పేదేమైనా వింటున్నావా లేదా అని శైలజ అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు సాగర్. హా వింటున్నా అత్తయ్య, చెప్పండి. గిన్నెల క్లీనింగ్ పూర్తవడంతో నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు సాగర్. పాడిందే పాటరా పాచిపల్ల దసరా అని రోజు ఎన్నిసార్లు చెప్పమంటావ్? పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కనీసం ఇప్పటికైనా ఒక మొగాడిలా 4 డబ్బులు సంపాదించే మార్గం చూడు. నీ వల్ల నేను నా కూతురు తలెత్తుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్లినా శైలజారెడ్డి అల్లుడు పనికిరానివాడంటా అని మొకాన్నే అంటున్నారు అంది శైలజ. ట్రై చేస్తున్నా అత్తయ్య, తప్పకుండా ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను అని అన్నాడు సాగర్. అదేదో త్వరగా తెచ్చుకో, లేదంటే నీ జాబ్ పోస్టింగ్ కన్నా ముందు నా కూతురి హస్బెండ్ పోస్టు నుండి తప్పుకోవాల్సి వస్తుంది అని సీరియస్ గా చెప్పి తన గదిలోకి వెళ్ళింది శైలజ. ఆమె వెళ్లగానే తుఫాను వెలిసిపోయిన ఫీలింగ్ రావడంతో సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. పనులన్నీ పూర్తి చేసుకుని గదిలోకి వచ్చేసరికి సాగర్ మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ వైపు చూసిన అతను అది తన తాతయ్య శరత్ చంద్ర దగ్గర్నుండి వస్తున్న కాల్ అని చూసి ఆశ్చర్యపోయాడు. 3 ఏళ్ల నుండి ఎలా ఉన్నావు, ఏమైపోయావని కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. కాని ఈ రోజు కాల్ చేస్తున్నాడంటే షేర్స్ వాల్యూ పెరిగిన విషయం తెలిసిపోయి ఉంటుందా అని అనుకున్నాడు. ఆ విషయం తలుచుకోగానే అతనికి నవ్వొచ్చింది. కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పడేశాడు. 2 నిమిషాల్లోనే మళ్లీ మొబైల్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఈసారి అతను బాబాయ్ వైభవ్ కాల్ చేస్తున్నాడు. అది చూసిన సాగర్ డబ్బొచ్చిందని తెలియగానే
వీళ్ళందరూ నన్ను బాగా మిస్ అవుతున్నట్లున్నారు అని అనుకొని అసలింతకీ నాకెంత డబ్బు వచ్చిందో నేను అడగడం మర్చిపోయాను. ముందొకసారి అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకుంటూ లేచి వెళ్లి తన కబోర్డ్లో ఉన్న పాత వ్యాలెట్ను వెతికి అందులో నుండి బ్లాక్ కార్డ్ను బయటికి తీశాడు. 3 ఏళ్లుగా ముట్టుకోవడానికి కూడా పనికిరాని ఈ కార్డ్ ఇప్పుడు నా తలరాతను చెప్పబోతుంది అనుకుంటూ దానిపై ఉన్న కస్టమర్ సర్వీస్ నంబర్కు కాల్ చేశాడు. బ్లాక్ కార్డ్ VIP కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అందమైన వాయిస్ వినిపించింది. హాయ్, నా పేరు సాగర్ అగ్నిహోత్రి. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్ గా పాయింట్ కు వస్తూ అడిగాడు సాగర్. షూర్ సార్, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా అని రిక్వెస్టింగ్ గా అడిగింది ఆ అమ్మాయి. ఒక్క నిమిషంలోనే డీటెయిల్స్ ఇచ్చిన సాగర్ ఆమె చెప్పే సమాధానం కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత, హలో మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి, సారీ ఫర్ డిలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి మీ డీటెయిల్స్ తెలుసుకుంటారా? మీ అమౌంట్ సిస్టమ్ లో ఉన్న డిజిట్స్ లో చూపించడం లేదు అని చెప్పింది. వాట్, మీరేమంటున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మిస్టర్ సాగర్. ఒక్కోసారి అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇలా జరగచ్చు. మేబీ యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అని అంది. ఆ మాట వినగానే సాగర్ పట్టరాని సంతోషంతో ఓకే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి, యాహూ, కంప్యూటర్ డిజిట్స్ కి కూడా అందని అమౌంట్ అంటే ఇక మనకి తిరుగులేదు. ఈ రోజు నుండి ఐఎమ్ ది కింగ్ అని అనుకున్నాడు. ఇంతలో సాగర్, ఎక్కడున్నావ్? అఖిల వచ్చే టైం అయింది, వచ్చి కాఫీ పెట్టు అంటూ వినిపించింది శైలజ గొంతు. ఆ గొంతు వినగానే అతను నవ్వుకుంటూ, ఒకవేళ నేను నిజంగా కింగ్ అయినా కూడా ఈ అత్తయ్య మాత్రం నెక్స్ట్ మినిట్ లోనే కింగ్ గారు ఒక కప్పు కాఫీ తీసుకురండి అంటుందేమో అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లాడు. సాయంత్రం 5 గంటలవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అఖిల అలసటగా సోఫాలో వాలిపోయింది. ఆమె అడుగుల శబ్దంతోనే అఖిల ఇంటికి వచ్చిందని గుర్తుపట్టిన సాగర్ వేడివేడిగా ఉన్న కాఫీ కప్ తీసుకుని వెళ్లి ఆమె ముందు పెడుతూ, గుడ్ ఈవినింగ్ అఖిల అని అన్నాడు. గుడ్ ఈవినింగ్ సాగర్ అని చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకున్న ఆమె ఒకసారి ఆ అరోమాను గుండెల నిండా పీల్చి కాఫీ సిప్ చేసింది. హౌ వాజ్ ద డే అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు సాగర్. నాట్ బ్యాడ్ ముభావంగా చెప్పింది అఖిల. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అనుమానంగా అడిగాడు సాగర్. ఆమె ఏదో చెప్పబోతుండగానే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నువ్వు తీర్చేస్తావా ఏంటి? అలా అయితే ఆమెకు ఉన్న అసలైన ప్రాబ్లం నువ్వే అంటూనే అక్కడికి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది రజిత. ఆమె అఖిల బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి వారిద్దరూ కలిసి పెరగడం వలన ఆ ఇంట్లో ఆమెకు స్వతంత్రం ఎక్కువ. అందుకే ఏ మాటైనా ఇట్టే అనేస్తుంది. ఏ రజిత, నువ్వు నోరు మూసుకోవే. వెంటనే ఆమెను అడ్డుకున్న అఖిల, సాగర్ నువ్వెళ్ళి ఇంకో కాఫీ తెస్తావా అని అడిగింది. అంటూ అక్కడి నుండి లేచిన సాగర్ రజిత వైపు సీరియస్ గా చూసి, అప్పుడే తయారైంది, కాసేపు కూడా అఖిలతో ప్రశాంతంగా కూర్చొనివ్వదు అని మనసులోనే చిరాకు పడుతూ వెళ్లాడు. 5 నిమిషాల్లోనే కాఫీ తీసుకుని వస్తున్న సాగర్కు లివింగ్ రూమ్ లో ఉన్న రజిత మాట్లాడుతున్న మాటలు చెవిన పడటంతో అక్కడే ఆగిపోయాడు. ఏ అఖిల, నువ్వెందుకు ఇంకా అతన్ని భరిస్తున్నావ్? నువ్వెంత వెయిట్ చేసినా అతను మారడు. ఇలా ఇంట్లో కూర్చొని కాఫీలు పెట్టడం, గిన్నెలు కడగడానికి అలవాటు పడిపోయాడు. నా మాట విని అతనికి డివోర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో అని అంది రజిత. ఆ మాటలు విన్న సాగర్ చేతిలో ఉన్న కాఫీ కప్ ను గట్టిగా పట్టుకుంటూ అఖిల సమాధానం కోసం ఎదురుచూశాడు. 2 నిమిషాల పాటు మౌనంగా ఉన్న అఖిల ఆ తర్వాత నిట్టూర్స్తూ, 2 ఏళ్ల క్రితం నాకు తెలిసిన సాగర్ ఇలా ఉండేవాడు కాదు రజిత. చాలా కాన్ఫిడెంట్ గా, లైఫ్ పట్ల ఫోకస్ గా ఉండేవాడు. అందుకే డాడీ అతన్ని పెళ్లి చేసుకోమనగానే వెంటనే ఓకే చెప్పాను. కానీ అతను సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కావడం లేదు అని అంది. అప్పుడేలా ఉన్నాడు, ఇప్పుడేలా ఉన్నాడు అని లెక్కలు వేసుకుంటూ నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. బి ప్రాక్టికల్. అతని వల్ల నీకు కొంచెం కూడా యూజ్ లేదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్? విసుగ్గా అడిగింది రజిత. ఎందుకంటే నేను కూడా ఆన్సర్ చెప్పలేను రజిత. 2 ఏళ్ల మా రిలేషన్షిప్ లో అతను నన్నెప్పుడు బాధ పెట్టలేదు. అలా అని భర్తగా సెక్యూరిటీ ఫీలింగ్ కూడా కలిగించలేదు. కానీ అతను మంచివాడు రజిత. కొంచెం టైం ఇస్తే మళ్ళీ నార్మల్ అవుతాడని అనిపిస్తుంది. పైగా అతనికి నేనంటే చాలా ప్రేమ అంది అఖిల. మరి నీకు అతనంటే ప్రేముందా? వెంటనే అడిగింది రజిత. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసింది అఖిల. అప్పుడు రజిత నవ్వి, పిచ్చి అఖిల, ఒకరి మీద జాలితో చేయడానికి ఇది దానం కాదు, నీ లైఫ్. భార్యాభర్తల బంధంలో లవ్ ఒకటే ఇంపార్టెంట్ అనే మాట కథల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. లైఫ్లో వర్కౌట్ అవ్వదు. అది నీ విషయంలో క్లియర్గా ప్రూవ్ అయింది.
ఇప్పటికైనా ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకో అని అంది. చూద్దాంలే, ఇక ఈ టాపిక్ వదిలే అంది అఖిల. సరే నీ ఇష్టం. ఇంతకీ ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఏదో టేక్ ఓవర్ చేశానన్నావు, ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగింది రజిత. ఆ ప్రశ్న వినగానే అఖిల నీరసపడిపోతూ, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం నాకు. వాళ్ళ కాంట్రాక్ట్ కి రెడీ చేసిన డేటాలో ఎర్రర్ వచ్చింది. అది గమనించకుండానే మన కంపెనీ ప్రొడక్ట్స్ టీం ప్రొడక్ట్స్ రెడీ చేసి వాళ్ళకి పంపించారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కి మన ప్రొడక్ట్స్ రీచ్ అవ్వకపోవడంతో వాళ్ళిప్పుడు కాంపెన్సేషన్ గా 40 crores అడుగుతున్నారు. అది కట్టకపోతే కంపెనీ పరిస్థితి కొంచెం కష్టమే. మన దగ్గర ఇప్పుడు అంత ఫండ్స్ కూడా లేవు. 1 వీక్ లో అంత డబ్బు ఎలా కట్టాలో తెలియడం లేదు. ఎందుకో కొంచెం భయంగా ఉంది రజిత అంది. ఆమె గొంతులో వినిపించిన భయం సాగర్ ను అక్కడ నిలబడనివ్వలేదు. వెంటనే లోపలికి వెళ్లిన సాగర్ ఆమె చేతిలో కప్ను రజితకి ఇచ్చి వెళ్లి అఖిల పక్కనే కూర్చొని, అఖిల లోపలికి వస్తూ అనుకోకుండా నీ మాటలు విన్నాను. ఆఫీసులో ఏదో ప్రాబ్లం అంటున్నావు. ఆ డబ్బు నేనిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ మాట వినగానే రజిత ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ, బాబు బాద్షా, నువ్వు హెల్ప్ చేయడానికి అది 40 రూపాయలు కాదు, 40 కోట్లు. కనీసం నీ లైఫ్ లో 1 కోటి రూపాయలైనా కల్లరా చూసావా అని వెటకారంగా అడిగింది. రజిత ప్లీజ్ నువ్వాగు అని ఆమెను ఆపిన అఖిల సాగర్ వైపు చూసి, థ్యాంక్స్ సాగర్, కానీ ఇది నీ వల్ల కాదులే, నా ట్రయల్స్ ఏవో నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. పాపం హీరో హెల్ప్ చేయడానికి వచ్చాడు అని ఈసడించుకుంటూ రజిత కూడా వెళ్లిపోయింది. అఖిలకు ఎలాగైనా హెల్ప్ చేయాలి. రేపు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్ పై పడుకున్నాడు సాగర్. ఇంతలోనే అతని మొబైల్ రింగ్ అయింది. మళ్లీ అతని బాబాయ్ దగ్గర నుండి కాల్ వస్తూ ఉండటంతో ఉదయం నుండి ఇది 100వ సారి. వీళ్ళకి ఇంత సడన్ గా నాపై ఇంత ప్రేమ ఎందుకో, లిఫ్ట్ చేయకపోతే ఈ రాత్రి నిద్ర కూడా పోనిచ్చేలా లేరు అనుకుంటూనే చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. సాగర్, ఎలా ఉన్నావు? అటువైపు నుండి ఆప్యాయంగా అడిగాడు వైభవ్. ఎందుకు ఫోన్ చేశారు? అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడిగాడు సాగర్. నీకింకా కోపం తగ్గినట్లు లేదు అని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు వైభవ్. విషయమేంటో చెప్తారా, ఫోన్ పెట్టేయమంటారా విసుగ్గా అన్నాడు సాగర్. వద్దు, చెప్తాను. రేపు ఒకసారి నువ్వు మన ఇంటికి వస్తావా, నీతో మాట్లాడాలి అని అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్కి 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నువ్వింట్లో ఉండడానికి వీల్లేదు. ఇక నీకు అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. గెట్ అవుట్ అంటూ తన తాతయ్య శరత్ చంద్ర అరిచిన అరుపులు అతని చెవుల్లో ఇంకా వినబడుతున్నాయి. దాంతో సాగర్ విరక్తిగా నవ్వి, మనిల్లా అదెక్కడుంది అని అన్నాడు. రే సాగర్, అలా మాట్లాడు. రేపు ఒక్కసారి నన్ను కలువు. నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్విక్కడ లేని 3 ఏళ్లలో ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు చాలా అవసరం అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడైన వైభవ్ నోట్ నుండి అలాంటి మాటలు అతను ఊహించలేదు. అందుకే కొంచెం మెత్తబడుతూ, సరే నేను రేపు కలుస్తాను అని అన్నాడు సాగర్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపు నేనే కాల్ చేస్తాను అన్నాడు వైభవ్. సరే అంటూ ఫోన్ పెట్టేసిన సాగర్ మనసు గతంలోకి జారిపోయింది. అత్తగారింట్లో అవమానాలు పడుతున్న సాగర్ గతం ఎలాంటిది? తన భార్యకు హెల్ప్ చేసి ఆమె ప్రేమను పొందాలనుకుంటున్న సాగర్ కోరిక నెరవేరుతుందా? ప్రేమ ఉందో లేదో తెలియని బంధాన్ని అఖిల నిలుపుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.